మీ రైటింగ్ అనేది ఈ 'సోలో బాయ్' మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? అంటే ఈ సినిమాకి నేనే సినిమాకే? రైటర్. 'సోలో బాయ్' ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో అంటే క్రెడిట్ ఇంతకు టైటిల్ కార్డులో పడతదా? పడుతుందా. ఓకే. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. Okay. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. ఆహా. యా అంటే ఒక డైలాగ్ అయితే బాగుంది భయ్యా. సో అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది, ఎప్పుడు నీ పప్పి డాగిలా నీ Yes. చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్ లో ఎవరైనా కానీ పప్పీ డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ ఎంబీబీఎస్ రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? ఎంబీబీఎస్ రోజుల్లో అప్పుడు కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఐ మీన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు, మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడతాం మనం.